let go. Oh, oh, oh. ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఈరోజు నేను ఫస్ట్ టైం సండే వ్లాగ్ చేస్తున్నాను అనమాట. నేను మార్నింగ్ పర్సన్ అస్సలు కాదండి, బట్ సమ్హౌ ఐ వేకప్ అండ్ లేగంగానే ఫోన్ చెక్ చేస్తానన్నమాట కొంచెం సేపు అందరిలాగానే. సో కొన్ని సోషల్ నెట్వర్క్స్ అన్ని చెక్ చేసి ఆ తర్వాత లేస్తానన్నమాట. డే అంతా వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 10 అవుతుంది. సో 10 o'clock అండ్ నేను ఇప్పుడే లేచాను. సో ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ కలుస్తాను. సో నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2 షూట్స్ చేశాను అనమాట. మీరు చూస్తున్న వీడియో సమ్మర్ మేకప్ లుక్. ఈ వ్లాగ్ ఏదైతే ఉందో దానికి ముందే ఈ వీడియో వచ్చేస్తుంది. సో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్ బాక్స్లో రాయండి. సో ఇప్పుడే ఒక షూట్ చేశాను అనమాట, 2 వీడియోస్ బ్యాక్ టు బ్యాక్. సో రూమ్ చూసారా ఎలా ఉందో. ఐ నీడ్ టు ఫిక్స్ అప్ ఆల్ దిస్. సో ఇదంతా ఫిక్స్ చేసి మళ్ళీ కలుస్తాను అనమాట. సో ఐ హ్యావ్ టు క్లీన్ ఆల్ దిస్. ఇవన్నీ వాటి ప్లేసెస్లో ఫిక్స్ చేసి పెట్టాలన్నమాట. సో లెట్స్ డూ దాట్. సో చూసారు కదా రూమ్ ఎంత మెస్సీగా ఉందో. సో షూట్ చేసేటప్పుడు అన్నీ ఇక్కడ అక్కడ పడేస్తూ ఉంటాను అనమాట. షూట్ అయిపోయిన తర్వాత సర్దుకోవాల్సి వస్తుంది. సో అలా సర్దుతున్నాను అనమాట అన్నీ. అండ్ వీడియో చూసినప్పుడైతే మీకు అనిపిస్తుండొచ్చు చాలా ఇంతే కదా అని, కానీ దాని వెనకాల చాలా కష్టం ఉంటుందండి. ప్రతి యూట్యూబర్ ఇలానే చాలా కష్టపడుతూ ఉంటారు. సో కొంచెం ఎంకరేజ్మెంట్ మీ అందరూ ఇచ్చారనుకోండి, ఇంకా పంపప్ అయిపోయి ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తారు. సో మీరు ఇవ్వాల్సిన ఎంకరేజ్మెంట్ ఏం లేదండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతకుమించి ఇంకేం లేదు. మీరు చేసే ఆ చిన్న పనికి మంచి బూస్టప్ లాంటి ఫీలింగ్ వచ్చి ఇంకా మంచిగా చేయాలనిపిస్తుంది. సో అదనమాట. సో చూసారు కదా, ఇన్ జస్ట్ ఫ్యూ మినిట్స్ రూమ్ క్లీన్ చేసేసాను ఆల్మోస్ట్. సో కొంచెం అయితే మెస్సీగా ఉంటూనే ఉంటుందండి. సో యాజ్ యూ కెన్ సీ కొంచెం అయితే మెస్సీగానే ఉంటుంది, బట్ ఆల్మోస్ట్ అయితే క్లీన్ అయిపోయింది నా రూమ్. దాట్స్ దాట్. అండ్ ఇప్పుడు కొంచెం లంచ్ చేసేసి బయటికి వెళ్దామని అనుకుంటున్నాం అనమాట. సో లెట్ మీ సిట్. సో లంచ్ చేసి బయటికి వెళ్దామని అనుకుంటున్నాము. అండ్ ఐ డోంట్ నో, గలేరియా, పంజాగుట్ట గలేరియా దగ్గర ఇంకొక ఐ డోంట్ నో దాని పేరేంటో నాకు తెలీదు, గలేరియానో మరేంటో నాకు తెలీదు. సో ఏదో మాల్ కొత్తగా వచ్చింది, కొంచెం పంజాగుట్టకు ముందుకే ఉంది. సో ఆ మాల్కి వెళ్దాము. అసలు అక్కడ డీక్యాథ్లాన్ ఉందన్నమాట. సో డీక్యాథ్లాన్ అండ్ సమ్ అదర్ బ్రాండ్స్ ఏవేవో ఉన్నాయి, నాకు కూడా తెలీదు కరెక్ట్గా ఏమున్నాయో. సో వాటిని ఒకసారి చూద్దాము, అలా వెళ్దాం టైంపాస్కి అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. సో లెట్స్ సీ. ఫస్ట్ అయితే లంచ్ చేయాలి. లంచ్ అయిపోయిన తర్వాత ప్లానింగ్ టు గో అవుట్. అందుకే ఈ డ్రెస్ వేసుకున్నాను అనమాట. షూట్ అయిపోయిన తర్వాత ఎందుకు విప్పేయడం అని చెప్పేసి ఇదే డ్రెస్లో ఉండిపోయాను. సో బయటికి వెళ్తున్నాను. అండ్ మేకప్ అంతా అయితే రిమూవ్ చేశాను, ఐబ్రోస్ అలానే ఉంచాను. తిన్న తర్వాత లిప్స్టిక్ వేసుకొని వెళ్ళడమే. సో ఐఎమ్ సార్టెడ్. అండ్ ఇంకేమైనా చెప్పాలా? సో బ్లాగ్ చూస్తూనే ఉండండి. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కమెంట్ సెక్షన్ బాక్స్లో రాయండి. ఇది నా ఫస్ట్ బ్లాగ్. సో నేనైతే ఎప్పుడు ఇంతవరకు బ్లాగ్ చేయలేదు, డే అంతా ఎలా ఉంటుందో చూపించడం. బికాజ్ ఆబ్వియస్లీ బోరింగ్గానే ఉంటుంది నా డే అయితే.
సో బట్ స్టిల్ ఐఎమ్ షూటింగ్. మీకు నచ్చిందో లేదో అనేది నాకు కమెంట్ సెక్షన్ బాక్స్లో చెప్పండి. మీకు ఎలా అనిపిస్తున్నాయో వ్లాగ్స్. సో ఇంట్రెస్టింగ్గా చేయడానికి లేదంటే ఇంకా డిఫరెంట్గా ట్రై చేయడానికి ట్రై చేస్తాను. సో దాట్స్ దాట్. అండ్ లెట్స్ సీ ఏంటి ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు. వీడియోలో అయితే లెట్స్ గెట్ స్టార్టెడ్ అని అంటాను, బట్ చూస్తూ ఉండండి. సో నేను లంచ్కి వచ్చేసరికి బగారా రైస్ అండ్ చికెన్ తిన్నాను. కానీ మా ఇంట్లో ఏదున్నా సరే పప్పు మాత్రం షూర్గా ఉండాలి. హే గాయ్స్, నేనైతే రెడీ అయిపోయాను. రెడీ అవడం అంటూ ఏం లేదు, జస్ట్ హెయిర్ పైకి టై చేసి లిప్స్టిక్ లైట్గా అప్లై చేశాను అంతే. అంతకుమించి ఇంకేమీ చేయలేదన్నమాట. సో లెట్స్ గో. సో వెళ్ళిపోయామన్నమాట మాల్కి. సో ఫస్ట్ వచ్చేసరికి ఈ స్టోర్కి వెళ్ళాము. అండ్ ఈ స్టోర్ నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నానండి. ఇక్కడ చూసారా జీన్స్ ఫర్ $5.99. నాకు అది చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అండ్ టాప్స్ ఫర్ $250, $3.99, $4.99 చాలా అఫోర్డబుల్ రేంజ్లో మంచి కలెక్షన్ ఉండింది. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ స్టోర్. సో ఇక్కడ కుర్తీస్ ఫర్ $2.99, మంచి టాప్స్ చూసారు కదా, ఆ టాప్ జస్ట్ ఫర్ $3.99 అంట. నాకైతే చాలా బాగా అనిపించింది. మంచి అఫోర్డబుల్గా ఉంది ఇక్కడ అన్ని క్లోతింగ్ అంతా. కిడ్స్ వేర్ కూడా చాలా బాగున్నాయి. మంచి టీ షర్ట్స్ అవన్నీ చూసాను అక్కడ. ఐ డి నాట్ టేక్ దాట్ క్లిప్పింగ్, బట్ కిడ్స్కి కూడా చాలా మంచి అఫోర్డబుల్ రేంజ్లో చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి డీకాథ్లాన్కి వెళ్ళాను అనమాట. నేను ఈ మాల్కి వెళ్ళింది స్పెషల్లీ ఒకసారి డీకాథ్లాన్ని విజిట్ చేద్దామని. నేనేమి స్పోర్ట్స్ లవర్ని కాదండి, బట్ స్టిల్ నాకు ఎందుకో అందరూ చెప్తున్నారనమాట స్పోర్ట్స్కి బెస్ట్ స్టోర్ అనేసి. సో అందుకే నాకు ఒకసారి వెళ్ళాలనిపించింది. అండ్ ఐ రియలీ లైక్ ఇట్. నేను జిమ్ జాయిన్ అయితే ఫర్ షూర్గా అక్కడ షాప్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మేము లైఫ్ స్టైల్కి వెళ్ళామన్నమాట. సో నేను లైఫ్ స్టైల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్యాంట్ నాకు నచ్చిందనమాట. సో అది ట్రై చేశాను. సో చూసారు కదా ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ బాక్స్లో చెప్పండి. అండ్ ఆ ప్యాంట్ కొనుక్కున్నానో లేదో ఇక్కడే పాజ్ చేసి లాస్ట్ వరకు చూడక ముందే చెప్పండి కొనుక్కున్నానో కొనుక్కోలేదో. లాస్ట్కి ఎలాగో మీకు తెలిసిపోతుంది, బట్ ఇప్పుడే ఒకసారి పాజ్ అయితే చేసి ఆలోచించండి కొనుంటానో లేదో అనేది. సో ఆ తర్వాత మేము స్పెన్సర్స్కి వెళ్ళామన్నమాట. స్పెన్సర్స్లో ఏదో కిరాణా ఏదో తీసుకోవాలి మా మమ్మీ అంటే సరే అని చెప్పేసి వెళ్ళాము. అండ్ అది అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు పానీపూరి ఎందుకో నాకు చాలా రోజులైంది తినాలనిపించింది అనమాట. సో పానీపూరి తిందామని ఆగాము. పానీపూరి తిన్నాను అనమాట. అందుకు ఐఎమ్ నాట్ గోనా హ్యావ్ ఎనీ మోర్ డిన్నర్. సో నేను వెళ్ళినప్పుడు రాంబన్కి వెళ్తా అన్నాను కదా. సో గర్ల్స్ అన్నాక నార్మల్గా విండో షాపింగ్ అని అనుకొని వెళ్తాము, బట్ ఏం కొనుక్కొని అయితే ఫస్ట్ షూర్గా రాము. సో నేను కూడా కొంచెమే లిటిల్ బిట్ షాపింగ్ చేశాను అనమాట. సో ఫస్ట్ ఈ స్టోర్ ఏదో చూసాం మేము అక్కడ. సో ఆ స్టోర్లో నేను ఏం తీసుకున్నానంటే మా మమ్మీ తీసుకుంది యాక్చువల్లీ ఏం కాదు. సో అక్కడ మేము కుర్తీ తీసుకున్నాము. సో ఇలా ఉంది కుర్తీ, హ్యాండ్స్ ఇలా వచ్చాయి అండ్ ఫ్రంట్ ఇలా ఉందన్నమాట. క్యాజువల్గా మనము డైలీ ఎక్కడికైనా వెళ్ళడానికి నార్మల్గా ఆఫీస్కి వెళ్తుంది కదా. సో అక్కడికి వెళ్ళేటప్పుడు డైలీ వేర్కి బాగుంటుంది. మంచి ఎల్లో కలర్ ప్లాజో ప్యాంట్తోని వేసుకున్నాం అనుకోండి, ఇట్ లుక్ గుడ్. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను లైఫ్ స్టైల్కి వెళ్ళాను అనమాట. సో నేను లైఫ్ స్టైల్లో తీసుకున్నాను ఈ ప్యాంట్. మీకు ఆల్రెడీ ఈ ప్యాంట్ని క్లిప్పింగ్ యాడ్ చేశాను, చూసే ఉంటారు మీరు ట్రయల్ రూమ్ది క్లిప్పింగ్. సో ఇక్కడ ఇలా రావడం స్టైల్ కదా, ఇప్పుడు ఈ మధ్య అందరు వేసుకుంటున్నారు. సో నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా yellow స్ట్రైప్స్ ఉన్న ప్యాంట్ తీసుకున్నాను అనమాట ఒకటి ఇది. అండ్ 1 సెకండ్, ఇది కుర్తీ ఏమో వచ్చేసరికి $299 ఉండిందండి. అక్కడ ఈ స్టోర్ ఏదైతే చూసానో చాలా రీజనబుల్గా ఉండింది ప్రైసింగ్ అయితే. వెస్టర్న్ డ్రెస్సెస్ కానివ్వండి, ఏ డ్రెస్సెస్ అయినా చాలా రీజనబుల్గా మంచి అఫోర్డబుల్ రేంజ్లో ఉంది క్లోతింగ్ అంతా అయితే. అండ్ నేనైతే అక్కడ ఏం తీసుకోలేదు. అండ్ నేనైతే లైఫ్ స్టైల్లో ఇక్కడ ఈ ప్యాంట్ తీసుకున్నాను అనమాట. ఇది బ్రాండ్ వచ్చేసరికి జింజర్. అండ్ ఇది నాకు $14.99 పడింది ఈ ప్యాంట్. ఇలా yellow స్ట్రైప్స్ వచ్చిందనమాట. ఏదన్నా yellow కలర్ క్రాప్ టాప్ అట్లా వేసుకున్నాం అనుకోండి, మంచి బాగుంటుంది పేరప్ చేస్తే. సో దాట్స్ ఆల్ దట్ ఐ హావ్ షాప్, ఇంకేం తీసుకోలేదు. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి
వచ్చేసరికి నేను ఏం చెప్దాం అనుకున్నానంటే ఒక టిప్ ఇద్దాం అనుకున్నాను. ఎందుకంటే నేను ఏదైనా వ్లాగ్ ఇప్పటి నుంచి ఏవైతే వ్లాగ్స్ ఇంక్లూడ్ చేస్తానో అన్నింటిలో ఒక చిన్న టిప్ అయితే ఫర్ షూర్గా యాడ్ చేద్దామని అనుకున్నాను. సో ఈరోజు వ్లాగ్ ది టిప్ ఏంటంటే హౌ టు టై స్కార్ఫ్ అన్నమాట. స్కార్ఫ్ అందరు ఎలానైనా కట్టుకుంటారు కదా, సో మీరు కూడా ఆలోచిస్తున్నారు కదా స్కార్ఫ్ కట్టుకోవడం ఏం చూపిస్తుందా అనేసి. సో నేనేంటంటే నేను హెయిర్ మోస్ట్లీ లీవ్ చేస్తాను. ఎప్పుడైనా ఒక్కసారి ఇలా పైకి టై చేస్తాను, లేదంటే పోనీటైల్ వేసుకుంటాను. పోనీటైల్ వేసుకున్నా కూడా మన హెయిర్ బయటకే ఉంటుంది కదా, సో మనం బయటకి వెళ్ళినప్పుడు ఫేస్ అయితే టై చేసేస్తాము, హెయిర్ అయితే పొల్యూషన్లో వెళ్ళిపోతుంది. సో నేను హెయిర్ ఫేస్ అన్నిటినీ కవర్ చేస్తూ ఎలా నా స్కార్ఫ్ టై చేస్తాను అది చూపిస్తాను మీకు. సో ఫస్ట్ లెట్ మీ రిమూవ్ మై హెయిర్. సో మీరు చూసారు కదా నాకైతే ప్రిటీ లాంగ్ హెయిర్ ఉన్నాయి. సో దీన్ని మేనేజ్ చేస్తూ బైక్ మీద వెళ్ళడం చాలా కష్టం అండి. సో నేను ఎలా మేనేజ్ చేస్తానో బైక్ మీద అది చూపిస్తాను. నేనైతే మోస్ట్లీ బైక్ మీదే వెళ్తాను ఎక్కడికి వెళ్ళాలన్నా. అండ్ దిస్ ఇస్ మై స్కార్ఫ్. నేను ఎలా టై చేస్తానో మీకు చూపిస్తాను. సో ఫేస్ అయితే కవర్ అయిపోతుంది ఇలా. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ హెయిర్ అంతా తీసుకొని ఇందులో ఇలా పెట్టి రోల్ చేసేస్తాను అనమాట. ఇలా రోల్ చేసి మెడకి చుట్టేస్తాను. చుట్టి ఈ పార్ట్లోకి ఇలా ట్విస్ట్ చేసి వదిలామనుకోండి, ఇలా లాక్ అయిపోతుంది. అది ఇలా వేసేసుకుంటే మన హెయిర్ అనేది కంప్లీట్గా హెయిర్ ఫేస్ ఎవ్రీథింగ్ ఇస్ లిటరలీ కవర్డ్. మనకి ఎక్కడ పొల్యూషన్ అనేది తాకకుండా నీట్గా ఉండిపోతుంది అనమాట. చూసారు కదా, నీట్గా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది, మన హెయిర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది అనమాట. సో దాట్స్ ఇట్. మీకు నా టిప్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ బాక్స్లో చెప్పండి. అండ్ వాట్ ఎల్స్ డు హ్యావ్ టు సే, ఇంకేం లేదు చెప్పడానికైతే. ఈరోజు వ్లాగ్ ఇంతటితో స్టాప్ చేసేద్దాం అనుకుంటున్నాను. మీకు నా వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ బాక్స్లో రాయండి. అండ్ ఇంకా ఎలాంటి వ్లాగ్స్ చూడాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ సెక్షన్ బాక్స్లో రాయండి. సో I hope you all enjoyed it. If you all enjoyed it, you all know what to do. Like, share and subscribe to my channel. Until then, see you for now.